మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఎందుకో మనసు బరువుగా ఉంది, చిన్న విషయానికే కోపం వస్తుంది, నిద్ర సరిగా రావడం లేదు. అండ్ సడన్లీ యూ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ మై సెల్ఫ్ ఎనీమోర్. ఇఫ్ యు ఆర్ ఏ ఉమెన్ అబౌవ్ 40, దిస్ వీడియో ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ యూ. వాట్స్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ? చాలామంది విమెన్ 40 ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ చేసే చేంజెస్, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ లైక్ ఫీలింగ్స్, ఇరిటేషన్ అండ్ స్లీప్ ప్రాబ్లమ్స్. ఇది మీ ఇమాజినేషన్ కాదు, ఇవన్నీ రియల్. దిస్ ఫేజ్ ఈజ్ కాల్డ్ ప్రీ మెనోపాజ్ ఆర్ పెరిమెనోపాజ్. ఇది ఒక స్టేజ్ వేర్ యువర్ బాడీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ మెనోపాజ్. అయితే ఇది ఎందుకు జరుగుతుంది? లెట్ అస్ అండర్స్టాండ్ ద రీజన్స్. హార్మోనల్ చేంజెస్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతాయి. ఇది డైరెక్ట్గా మన బ్రెయిన్ కెమికల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా మన మూడ్, ఇమోషన్స్, స్లీప్ అన్నీ ఇంపాక్ట్ అవుతాయి. లైఫ్ స్ట్రెస్, ఈ ఏజ్లో రెస్పాన్సిబిలిటీస్ అనేవి పీక్లో ఉంటాయి. కిడ్స్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ప్రెషర్, ఫినాన్షియల్ స్ట్రెస్. సో మెంటల్గా కూడా బర్డెన్ అనేది పెరుగుతుంది. ఫిజికల్ చేంజెస్, వెయిట్ గెయిన్ అవ్వడము, బాడీలో చేంజెస్ అనేది రావడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోవడము ఒక మేజర్ రీజన్ అనమాట. ఇమోషనల్ షిఫ్ట్, విమెన్ న్యాచురల్గానే కేరింగ్గా ఉంటారు, కానీ ఈ ఫేజ్లో నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు అనే ఫీలింగ్ వస్తుంది. మరైతే ఈ ఫేజ్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మీకు ఈ సిమ్టమ్స్ కనుకుంటే ఇగ్నోర్ చేయొద్దు. సడన్ సాడ్నెస్, క్రయింగ్ వితౌట్ రీజన్, యాంగ్జైటీ, టెన్షన్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్లీప్ డిస్టర్బెన్స్. అయితే గుర్తుంచుకోండి, యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ నాట్ ఎలోన్. దిస్ ఈజ్ ఎ ఫేజ్, నాట్ యువర్ ఐడెంటిటీ. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్సెప్ట్ ద చేంజ్. యాక్సెప్ట్ ఇట్ అండ్ సే టు యువర్ సెల్ఫ్, ఎస్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఎ ఫేజ్ అండ్ ఇట్స్ ఓకే. తర్వాత మూవ్ యువర్ బాడీ. డైలీ 30 minutes వాకింగ్, యోగా, సింపుల్ స్ట్రెచ్చింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మైండ్ రిలాక్సేషన్ కోసము 10 minutes మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ అనేది తీసుకోవచ్చు. ఈ ఏజ్లో మనకి మన బాడీకి సపోర్ట్ అనేది చాలా అవసరం కాబట్టి జంక్ ఫుడ్ అనేది తగ్గించి ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ అనేవి తీసుకోవాలి. అండ్ దెన్ టాక్ టు సమ్వన్. డోంట్ సఫర్ ఇన్ సైలెన్స్. ఫ్రెండ్స్తో కావచ్చు, హస్బెండ్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, డాక్టర్ తోటి మీరు మాట్లాడొచ్చు. షేరింగ్ రెడ్యూసెస్ హాఫ్ ఆఫ్ యువర్ పెయిన్. రెడ్యూస్ ఓవర్ థింకింగ్ అండ్ స్క్రీన్ టైమ్. టూ మచ్ ఫోన్ ఈజ్ ఈక్వల్ టు టూ మచ్ స్ట్రెస్ అనమాట. సో గివ్ యువర్ మైండ్ ఏ బ్రేక్. లాస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ లవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కొంత టైం మీకోసం మీరు స్పెండ్ చేయండి. మీకు ఏది హ్యాపీ అనిపిస్తే అది చెయ్యండి. గుర్తుంచుకోండి, యూ డిజర్వ్ పీస్ అండ్ యూ డిజర్వ్ హ్యాపీనెస్ అనమాట. లైఫ్ డస్ నాట్ ఎండ్ ఎట్ 40, ఇట్ ట్రాన్స్ఫార్మ్స్. మీరు ఇంతవరకు ఫ్యామిలీ కోసం చాలా చేసుంటారు. ఇప్పుడు కొంచెం టైము మీకోసం స్పెండ్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లో, డోంట్ ఇగ్నోర్, డోంట్ హైడ్, డోంట్ ఫీల్ అషేమ్. దిస్ ఈజ్ నాట్ వీక్నెస్, దిస్ ఈజ్ బయాలజీ ప్లస్ లైఫ్ ప్రెషర్. డియర్ ఉమెన్, you are strong, you are beautiful, you are evolving. This phase will pass, but your strength will stay forever. If this video helped you, share it with someone who needs this. And remember, you are never alone.